ఆసక్తికరమైనటువంటి నన్ను దెబ్బతీసే కుట్రలు వెనక నుంచి కొందరు గూడుపుటాని కొడంగల్లో మాట్లాడుతున్న సీఎం చిత్రంలో వంశచంద్ కొడంగల్లో మెజారిటీ రాకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగం ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం మోదీకి మళ్ళీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా కొడంగల్ నాయకులతోటి ఈ మాట ఎందుకు మాట్లాడరు అనేటువంటిది క్లారిటీ లేదు. కొడంగల్ సొంత నియోజకవర్గం గతంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు మళ్ళీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మధ్యలో ఒకటేసారి ఓడిపోయినటువంటి కొడంగల్లో వెనక నుంచి కొందరు గూడుపుటాన్ని చేస్తున్నారు అంటే సొంత పార్టీ నాయకుల బీఆర్ఎస్ ఎట్లా చేస్తుంది బీజేపీ ఎట్లా చేస్తుంది మిమ్మల్ని మీ చోట వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు కదా. సో వాళ్ళు చేసేదాన్ని గూడుపుట అని అనలేము కానీ మీ పార్టీలో సొంతంగా ఎవరైనా మీ వెనక గోతులు తోతురా అనేటువంటి అనుమానం మాత్రం వస్తుంది. ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ను ఓడించేందుకు పన్నాగాలు పడుతున్నాయని వాటిని తిప్పుకొట్టేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు సందంతం కావాలని కొడంగల్లోని నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డితో కలిసి 2 గంటల నుంచి 7 గంటల వరకు సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్కు మెజార్టీ రాకుండా చేసి తనను దెబ్బ కొట్టాలనే కుట్ర జరుగుతుందని 100 రోజుల్లోనే మెడికల్ ఇంజనీరింగ్ వెటర్నరీ నర్సింగ్ జూనియర్ డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నామని 100 కోట్లతో తండాలకు రోడ్లు మంజూరు చేయించుకున్నామని 4,000 కోట్లతో ఇవన్నీ. సో ఇది వ్యతిరేకమవుతుందేమో మళ్ళా ఒక కొడంగలే మీద గతంలో సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల గురించి ఎట్లయితే మాట్లాడారో ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించిందే మాట్లాడారో ఇప్పుడు మళ్ళీ అదే మాట్లాడాల్సిన పరిస్థితి. కొడంగల్కి ముఖ్యమంత్రి మిగిలిన చోట ముఖ్యమంత్రి కాదా అనేటువంటి అంశాలు కూడా దానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నాతో కొట్లాడే హక్కు మీకుంది రాష్ట్రానికే నాయకత్వం వహించే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. సో మొత్తానికి ఇవన్నీ చెప్తే ఇట్లా ఈ వార్త వల్ల ఏమవుతుందంటే కొడంగల్లో కూడా కాంగ్రెస్కి ఏమైనా ఎదురుగాలి వస్తుందా ఎంపీ ఎన్నికల్లో అనేటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది.